ఉగాదికి మొదలుకొని ఏకధాటిగా నెల రోజుల పాటు చింతలూరు నూకాంబిక అమ్మవారి జాతర అయితే జరుగుతుంది. ముఖ్యంగా చంటి పిల్లల్ని, చిన్న పిల్లల్ని, నెలలో పిల్లల్ని కూడా తీసుకొచ్చి అమ్మవారి కాగడ అయితే కంపల్సరీ ఏత్తారనమాట. అమ్మవారి చూపు, చల్లని చూపు పిల్లల మీద ఉండాలని కంపల్సరీ అయితే పిల్లల్ని తీసుకొస్తారు. కాగడ ఏయించిన తర్వాత అయితే కాగడ బొట్టయితే పెడతారనమాట. కోడిపిల్లలని దిష్టి తీసి అమ్మవారి బొట్టయితే పెడతారు. ఎటువంటి దోషాలున్నా పోవాలని. కళ్ళు కూడా, ఓరకళ్ళు కూడా దిష్టి తీస్తారు. మేమైతే క్యూ లైన్‌లో నుంచున్నాము. అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. అమ్మవారి చల్లని చూపు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే తీర్థంలోకైతే ఎంటర్ అయ్యామనమాట. జెయింట్ వీల్లులేంటి రకరకాలు ఇంకా అన్నీ ఉన్నాయి. ప్రతీదీ ఉన్నాయి. మీకే కనిపిస్తుందనమాట. లేని కొట్లంటూ ఏమీ ఉండవు. తీర్థం తిరగడానికైతే కాళ్ళే లాగేత్తాయి. ఈ అమ్మవారి గుడి ఎవరికైతే తెలుసో కామెంట్ చేయండి.